రివ్యూ ఆఫ్ ఓబామా అయ్యోరామా. సుహాస్ గారి సినిమాలంటే ఏదో ఒక ప్రామిసింగ్ కంటెంట్ ఉంటుంది, యూనిక్గా ఏదో ఒకటి ట్రై చేస్తారని స్ట్రాంగ్ ఒపీనియన్ ఉంది నాకు. కొన్ని ఫిలిమ్స్ కమర్షియల్ ఫెయిల్ అయినా కొంచెం ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేస్తుంది. ఆ నమ్మకంతోనే ధీమాగా ఈ సినిమా కూడా వెళ్ళిపోయాను. ఇక చూసాక నాకైతే నచ్చలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి రొటీన్ టెంప్లెట్ కథల్ని ఆయన ఎలా ఓకే చేశారో అర్థం కాల. డబ్బున్న అమ్మాయి హీరో హెల్పింగ్ నేచర్ చూసి లవ్ చేసేయడం, విపరీతంగా ప్రేమించేయడం, హీరో గోల్ కోసం తను సాక్రిఫైస్ స్టార్ అనిపించుకోవడం, ఇలాంటి కథలు సినిమాలు విని చూసి విసిగెత్తిపోయింది. అలానే పిచ్చ బోర్రా బాబు వెళ్ళొద్దు అని చెప్పలేను. ఎందుకంటే ఏదో ఒక ఫన్ అనో, ఫ్రస్ట్రేషన్ అనో, బ్యాక్ డ్రాప్ ఎమోషనల్ స్టోరీ అనో ఏదో ఒక యాంగిల్లో మీకు కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చేమో. నాకైతే ఇది వర్కౌట్ అవ్వాలా, అది వేరే విషయం. నేను ఇంత డిసప్పాయింట్ అవడానికి మెయిన్ రీజన్ సుహాస్ గారి నుంచి ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ మోర్. ఈ కథకు ఆయన అస్సలు సెట్ కాలే. దట్టు ఇది హీరోయిన్ సెంట్రిక్ ఫిల్మ్. ఆమె కథలో ముఖ్యమైన పాత్రధారిగా మన సుహాస్ గారు నటించినట్టు ఉంది. ఇనీషియల్ స్టేజ్ లో ఏదైనా డెబ్యూ హీరో చేయడానికి కథ బాగుంటుంది. సుహాస్ గారు ఆ బార్డర్ ఎప్పుడో దాటేశారు. కాబట్టి ఇలాంటి సినిమా పిక్ చేసుకోవడం బ్లండర్ మిస్టేక్ అనిపించింది. ఇంక ఈ మూవీలో నాకు మెయిన్ నచ్చింది మాత్రం మాలవిక అపీరియన్స్. చాలా క్యూట్గా ఉంటుంది ఆమె. తన క్యారెక్టర్ కూడా బాగానే డిజైన్ చేశారు. ఆమె క్యారెక్టర్ తోనే ఈ కథ మొత్తం డ్రైవ్ అవుతుంది. స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది ఆమెది. కానీ వీళ్ళిద్దరు పెయిర్ గానీ, వీళ్ళ లవ్ స్టోరీ గానీ, ఆర్టిఫిషియల్ ఫీల్స్ వచ్చే స్ట్రాంగ్ కనెక్షన్ మిస్ అయిపోయింది. అండ్ వీళ్ళిద్దరికన్నా ఆలీ అండ్ సుహాస్ గారి బాండ్ బాగుంటది. కానీ దాన్ని ప్రాపర్ గానే వాడుంటే మూవీకి ఎంతో కొంత అడ్వాంటేజ్ అయ్యి ఉండేది. ఇంకా మదర్ రోల్లో అనిత గారు చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ కనిపించారు. ఈ మొన్న ఫ్లాష్ బ్యాక్ పోర్షన్ ని సాగదీసిన ఫీలింగ్ వచ్చింది. ఆ తల్లి కొడుకు స్టోరీ నాకు లారెన్స్ గారి స్టైల్ సినిమా గుర్తు చేసింది. ఇంకా టెక్నికల్ వాల్యూస్ బాగున్నాయి, మ్యూజిక్ డీసెంట్ గా ఉంది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగానే ఉంది. ఫైనల్ గా అవుట్ డేటెడ్ రైటింగ్, వీక్ ఎగ్జిక్యూషన్, ప్రొటాగనిస్ట్ మిస్కాస్ట్ అండ్ ఎంటర్టైన్మెంట్ అక్కడక్కడ మెరుస్తుంది అంతే. అండ్ మూవీ టైటిల్ ఏంటి టిపికల్ గా ఉందని కంగారు పడద్దు. బామ అంటే హీరోయిన్, రామ అంటే మన హీరో. ఇది డీ కోడ్ ఏం కాదు, మీకు ఒకసారి గుర్తు చేయడానికి చెప్పా అంతే. సో చూడాలనుకుంటే చూడండి, యాజ్ యువర్ విష్. అడల్ట్ కంటెంట్ ఏముండదు. మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 2.25 out of 5. So see you in the next video. Take care friends and thank you.